హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 26. మరి పార్ట్ 26 లో ఏం ఉండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఏమిరా నాన్న, నేను రాకముందే పెళ్లి చేసుకుంటావురా? నేను అద్దా నీకు? ఆ రోజు పరిస్థితి అలా ఉండే నానమ్మా. ఏం చేయమంటావు చెప్పు. మీ అవ్వ పెళ్లి చేస్తా అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అని చెప్పినావు కదరా, ఆ అమ్మాయే కదా? నీకు ఫోన్ లో చూపెట్టినా కదనే ఫోటో, ఆ అమ్మాయి. అదే మరి, మళ్ళీ ఇంకెవరినన్నా పట్టినవా అని డౌట్. ఏం చక్కదనంరా పిల్ల. మీ అయ్య నాకు పంపిన ఫోటోలు ఉన్న పిల్ల కూడా చక్కగా ఉన్నది. నువ్వు చూపక ముందు మీ అయ్య పంపినాడు కదరా నాకు ఫోటో. ఓకే ఓకే, ప్రియా ఫోటో. ఆ ఇదేనా కోడలని ఫిక్స్ అయిందట కదా అప్పుడు. ఆ అమ్మాయి కూడా మన ఇంటికి రాబోతుంది ఇప్పుడు. ఏంది, ఇద్దరిని గిట్ట వేసుకుంటానా ఏంద్రా? లేకపోతే వేసుకున్నావా ఆల్రెడీ? మన విక్కీగాడు ఉన్నాడు కదనే, ఆ వాడు అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. అమ్మకి తెలియదు ఆ విషయం. తెలక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అనేసరికి విక్కీని బతిమలాడడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయిని ఎలాగైనా చేసుకోరా, నాకు ఆమె కోడలుగా కావాలని. మానోడు ఛాన్స్ దొరికింది కదా అని సరే అని ఒప్పుకున్నట్టు నాటకాలు ఆడుతున్నాడు. ఈడు చిన్న నంగనాశలోడు కాదురా, కన్నకు నీ మీద కోపం ఉన్నదిరా, ఆయన మీద లేదు. ఎందుకు నానమ్మా, నేను చెప్పినా కదా నేను నీకు ఆల్రెడీ. అమ్మాయిని కూడా చూపెట్టిన, నువ్వే పెళ్లి చేయాలని కూడా చెప్పిన. ఆ రోజు అలా ఉండే పరిస్థితి, ఏం చేయమంటావే? బాబాయ్ పోకముందు నువ్వు ఎట్లా వస్తావే ఇక్కడికి? అది ఒక్క రోజుల పెళ్లి. అట్లని నాకు ఒక మాట చెప్తేమోరా, నేను ఆ నుంచి అన్న వీడియో కాల్ చూద్దు కదరా. ఎప్పుడు తీసుకొస్తానవరా మరి నా మనవరాల్ని? అమ్మ మాటలకి చాలా బాధపడుతోంది. ఇక్కడికి తీసుకురావాలంటేనే భయం వేస్తుంది నానమ్మ. పని మనిషి అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటోంది. నా భార్య నన్నని మాటలు అంటే నేనెలా తట్టుకోవాలి? అందుకే తనని అక్కడ ఉంచిందే బెటర్ అని ఇల్లు తీసుకొని అక్కడే ఉంచాను. ఏంద్రా నాన్న, నేను గుర్తు రాలేనారా నీకు? నేనుండంగా నా మనవరాల్ని నువ్వు గాడెత్తి ఉంచుతావురా? మా అత్తమ్మ కూడా ఇక్కడికి పంపించాలంటే భయపడుతోంది. అసలు ఆమె నన్ను యాక్సెప్ట్ చేసుడే ఎక్కువ. నువ్వు అంటే ఎవరికి ఇష్టం ఉండదురా. ఇక మన సావిత్రి మీదనే కోపంతో అట్లా చేసిందని చెప్తావు కదా అప్పట్లా. ఆయన ఎట్టెట్లనో పెళ్లికి ఒప్పుకున్నది. ఆమెది అదే నయం అనుకోవాలి. నీతోటైతే మంచిగా ఉంటుందారా? నమ్మకం కలిగించినావా లేదా? నీ బిడ్డను మంచిగా చూసుకుంటే అత్తమ్మ అని చెప్పినావా లేదా? మా అత్తమ్మ మామయ్యకి నా మీద 100% నమ్మకం ఉంది. అమ్మ మీదే 1% కూడా లేదు. వాళ్ళకి ఇంకా నేను ఎలా నమ్మకం కల్పించాలి అమ్మ మీద? నీకు ఈ విషయం తెలియగానే రాత్రికి రాత్రి వచ్చేసావంట. నీ ఆరోగ్యం ఏం కాను, ఎందుకు అలా చేస్తున్నావు? లేకపోతే ఏంద్రా మరి, నా మనవాడి పెళ్లి నా కళ్ళ ముందట వేయలేరు అని తిడతా గాని ఆడే అసలు కరెక్టు. వాడే ఫోన్ చేసి చెప్పిండా నీకు? వాడు చెప్తాడారా? ఎవరితోటి ఏపీపీ అన్నా వానితోటి ఏపిపించిండు. నాన్న చెప్పాడా? నాన్నతోటి ఏపిపించిండు. మీ నాన్నకంత సీన్ లేదు. నాకు తెలియదారా మీ నాన్న సంగతి? అయితాడు సావిత్రి ముందట నాటకాలు ఆడతాడారా? వాడిని ఏమనకే. అమ్మ ఇప్పటికైనా కొడుకు అనుకుంటోంది. వాడికి అదే సంతోషం. ఆడు రాని ఆయన సంగతి చెప్తా. నాకైతే ఆయన ముచ్చట్లు ఏం చెప్పాడు. పాపం వాడు మేనమరదలని నచ్చింటి పెళ్లి చేసుకుంటా అని ఆ పిల్లని నువ్వు వాడితివి. పోంతీగా నీ పిల్ల అనకైంది. ముందే అదలు బదలు అనుకున్నారా? చిచి, మాకు ఆ విషయం ఏం తెలీదు. వీడి అమ్మాయి కోసం వచ్చిందని నాకు తెలీదు. తర్వాత ప్రియాని లవ్ చేస్తున్నట్టు కూడా తెలీదు. మొన్నే తెలిసింది. అది నా భార్య చెప్తే. నీ భార్య పేరు మధుమిత అన్నావు కదరా? ఏం బ్రెయిన్ అనేది, ఎంత మంచి గుర్తుంటుందా నీకు పేరు అసలు? గా పిల్ల పేరు కూడా గుర్తుంది, ప్రియా అని. ప్రియాంక, ప్రియా. ఇద్దరు కోడన్లు ఇంటికి వస్తే చూడన్నానుందిరా, 2 మహాలక్ష్మిలు. విద్య గురించి తెలిసిందా? ఓరి విషయం తాగిందట కదా. మీ చిన్నాన్న చెప్పిండు నాకు. నిజంగానే తాగినాదిరా? అటు నీళ్లు తాగించమని చెప్పిందా? లేదే, డాక్టర్ చాలా కోపడ్డాడు. కోమాలోకి వెళ్ళే స్టేజ్ లోకి వెళ్ళింది. మీరందరూ ఉండి ఏం చూసుకుంటున్నారని తిట్టాడు. ఏం చూసుకుంటానంటే ఇవాళ రేపు ఎవరి రూమ్ లో వాళ్ళకుండే. రూమ్ లో డోర్లు పెట్టుకొని ఏం చెప్తాను వాళ్ళకేం చెప్తాదిరా? ఆ పిల్లగాడు ఎక్కడోడు మరి? ఏం కులం? ఇంకా నీకు ఈ విషయం తెలియదాని?
ఆ పిల్లగాడు ఎవరో కాదు, సూర్య, నా భార్య తమ్ముడు. ఏందిరా నీ భార్య తమ్ముడా? మధుమిత తమ్ముడు? ఉమ్, పేరు సూర్య. ఇదేమిరా అందరు ఒక ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నట్టున్నది. ఏమన్నా గురి బుడ్డి దొరికినారా మీకు? అలా చేతి పెట్టుకుంటా తీసుకుంటానరా? నువ్వు విక్కిగాడు నిషేల్లే, ఆఖరికి అత్తే మీ అమ్మ మీ నాయన. ఆ విషయం నాకు కూడా మొన్నే తెలిసింది. నా భార్య కూడా తెలీదు. గిదిన్ని మెచ్చిండంటే ఆడో పెద్ద పిసపిత్రోడే అయి ఉంటాడు. నా పతట్లోడే నారా? చూసినాను అని. మంచోడే నానమ్మ. అతని కోసమే కదా ఇది సూసైడ్ చేసుకుంది. ఏంది? విద్య ఇతన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తోందట. ఒకసారి అతనికి చెప్తే ఒప్పుకోలేదంట. అందుకే ఇది సూసైడ్ చేసుకుంది. ఎట్లన్నా వేసి ఒప్పిస్తారు కదరా తల్లి బిడ్డలు. అయితే ఒప్పుకోమని బలవంతంగా వేసుకున్నదా? నేనేమనుకున్నా అంటే ఇద్దరు ప్రేమించుకున్నారేమో, పెళ్లి చేయకపోతే సూసైడ్ చేసుకున్నదేమో అనుకున్నా. కాదు కాదు నానమ్మ, నువ్వే ఎలాగైనా మధుని అమ్మని కలపాలి. కుట్, నేనెందుకు కలుపుతారా? నువ్వేమన్నా నాకు చెప్పినావా? నాయనమ్మ గిట్లా సంగతి అన్నావా? నన్ను పెళ్లికి పిలిచినావా? నాకు తెలిసే నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి. నీకోసం ఏం రాలే, నా మనవరాల కోసం వచ్చిన. నేను వచ్చిన కదా, ఒక్కొక్క లెక్కలు అన్ని తెలుస్తాగు. వినయ్ బాబు, మధు అమ్మ మంచిగుందా? బాగుంది సుగుణ. మరి అటు ఎందుకు తీసుకుపోయిండ్రు? ఇటు ఎప్పుడు తీసుకొస్తారు? అగో చూసినావా, గట్లా అడుగుతారు జనాలు. ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు? మా అమ్మకు భయపడి అన్నే వచ్చా అని చెప్తావా? అవునే, అమ్మను పట్టుకపోతా ఉంటే ఎటు పట్టుకపోతానని అడగవా? నేనేం అడుగుతా? నీ కోడలు ఏం చెప్తే గదే పెత్తనం ఆయిరా. ఎవరిదన్నా మంచి చెడు ఇంటదా అమ్మ? ఆ అయ్యగారు ఒకడు ఉంటాడు, ఆ అయ్యగారిని పట్టుకుంటది ఏమైనా. ఆ అయ్యగారేమో 2 పెళ్లిళ్ళు చేయాలన్నాడు తగ్గి బాబుకు. 2 పెళ్లిలా? అవును బాబు, నీకు తెలియదా? నీకు 2 పెళ్లిళ్ళు అయితే అని చెప్పిందట. ఈ అమ్మకు గదే ఉన్నది. ఈ పెళ్లి ఎట్లా ఇచ్చకపోతుంది, ఇంకో పెళ్లి చేస్తా అంటుంది. అందుకేనా మధు ఊరికే నేను ఇక్కడికి వస్తానంటే భయపడుతోంది? అది అనుడు సరే, నువ్వు ఎప్పుడు సరే. రెండో పెళ్ళేంద్రా? నేను ఇక్కడికి వస్తే అమ్మ నన్ను ఇక్కడే ఉంచుకొని ఇంకో పెళ్లి ఎక్కడ చేస్తుందోనని భయపడుతోంది. ఏంద్రా దానికి ఆ కర్మ? నా మనవాడు వినుగాడు ప్రేమించిన అమ్మాయి గంత భయపడన్నా? రాని రాని లెక్క ఉండాలి అది. అది ఇంటి కోడలు, ఆట ఆడియాలి ఒక్కొక్కరిని. నువ్వు ఉండంగా ఇంకో లెవెల్ ఆట ఆడిస్తారు. ఆ ఏమే? ఏం లేదమ్మా, నువ్వు ఆట ఆడిస్తావు కదా, నీ లెక్కనే నీ మనవరాలు కూడా ఆట ఆడిస్తుంది అంటన్నా. అమ్మ గట్ల లేదు, మస్తు అమాయకురాలు ఉన్నది. నాకు చూస్తేనైతే గట్టనే కనబడ్డది. ఎంత అమాయకురాలో, నోట్ల మాట వెళ్తలేదు. నువ్వెప్పుడు చూస్తువే? నేను పెళ్ళినాడా? పెళ్లికన్నా ముందు రోజే మన వినయ్ బాబు పట్టుకొచ్చిండు రాత్రి. అంత చక్కగా చూడలే గాని ముందు రోజే ముద్దు ఉన్నదమ్మ. పెళ్లి కన్నా ముందు రోజే పట్టుకొచ్చినావురా దాన్నిడికి. సుగుణ, నాకు కొంచెం కాఫీ తీసుకురావా? హెడేక్ గా ఉంది. సరే బాబు. నానమ్మ, నా కోసం తనే ఇక్కడి దాకా వచ్చింది. ఏంది? నీకోసం వచ్చిందా ఈడిదాకా? అవును, రాత్రి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. ఒక్కతే. ఏమిరా వారి, ఇప్పుడే అది చెప్పింది నోట్ల మాట వెళ్ళదని, అమాయకురాలని. గంత ధైర్యం చేసి నీకోసం వచ్చిందా? నీకోసం వస్తే నువ్వు ఆడవిళ్ళని చక్కగా పట్టుకుపోయి పుట్టింట్లో పెడతావా? అత్తగారింట్లో స్థానం ఇయ్యవా? నేనేం చేయను నానమ్మా. నీకోసం నిన్ను నమ్మి వచ్చిందా? నువ్వు ఎక్కడ పెట్టాలరా దాన్ని? మళ్ళా తీసుకుపోయి ఆడ ఎట్లా దించుతావురా? ఇప్పుడు వెళ్ళి తీసుకురానా? అదు, నేను దానికి చెప్పినా. అది ఇప్పుడు ఆడికి పోయి హారతి పట్టుకొని కోడల్ని పట్టుకొని రావాలి. అయినా నీకు అవతలేదురా? దాన్ని చూడ్డానికి వచ్చిన వాటికి అంటే ఏమనుకుంటున్నావురా? అమ్మా నువ్వు ఏది చెప్తే దానికి సై అన్నట. అమ్మ నాతోని మాట్లాడట్లేదు, సరిగా ఉండట్లేదు. నేను అమ్మను విడిచిపెట్టి అక్కడెక్కడ ఉంటే తను ఫీల్ అవుతుంది కదా. అంటే నీ పెన్లాన్ని విడిచిపెట్టి గాడెన్నో ఉంచితే నువ్వు ఫీల్ కావారా? నీ పెన్లాన్ ఫీల్ కావారా? వీళ్ళందరి ఫీలింగ్స్ తోటి నీకేం సంబంధం లేదు. నీ ఫీలింగ్ మాత్రం నీకు కావాలి. నువ్వు నడు, అక్కడికే నడు. నువ్వు వస్తావా? నేను రాను. అది దాని కోడల్ని సంతోషంగా ఇంట్లోకి తీసుకురావాలి. నువ్వో బిడ్డ, ఇద్దరు కొత్త జంట కలిసి రాండ్రి. ఇద్దరు వచ్చినాక కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అమ్మా వచ్చినావానే నా చిన్నిగున్నా?
అటు జరుగురా నువ్వు. అంత మంచిదే నావే అమ్మ. మంచిదే మంచిదే గాని ఏడవైనవే నువ్వు. నా బిడ్డింటికి పోయేస్తాన్నా. అబ్బో దత్తత తీసుకున్నాడు కొడుకును బిడ్డలనుడు. ఆహా. మరి ఏం చేసుడే, నువ్వేంటి కాదే దత్త తీసుకో పిల్లనో పిల్లగానో అని. ఇవాడు విక్కియాడంటే మన అందరికి ఇష్టమేనా, తీసుకున్న సప్పుడు కనుక. మరి విక్కీ అని పెళ్ళి ఎప్పుడు చేస్తావే? ఆ పెళ్లి నా చేతిలో ఉన్నది, నీ కోడల చేతుల్లో ఉన్నది అది కూడా. నువ్వు ఇంటికి ఆడిబిడ్డవు కాదే, గదానికి ఎందుకు ఇచ్చి కూర్చున్నావు పెత్తనమంతా? నువ్వేం చేస్తున్నావే? మన ఖాందాన్ని ఇజ్జత్ ఇస్తున్నావు కదా నువ్వు నీ చేతిలో పెట్టిపోతే. ఏ ఇంటదనుకున్నావా అయినది? ఆ గోగ పొల్ల పానాల మీద తెచ్చింది, మొండి మొక్కది మోపైంది నీ కోడలు. ఏయ్ ఏమైందిరా నీకు? ఆయన పెళ్ళాం గురించి అనుకున్నది రంది. చూసినావా లేదా అవ్వను? చూసినావు కదా, పోయి ఇంటికి నడు. ఏడుకోమంటున్నావే? పెళ్ళాం దగ్గర కొమ్మటన్నా, పెళ్ళాన్ని ఆడు ఇడిచిపెట్టి వచ్చిండు, దీన్ని చూడ్డానికి వచ్చుడు అవసరమా? నేను దోల్కారావన్నా అని చూసినా. నువ్వు తోలుకచ్చుడేందే? నీకైతే ఏ తెలివి లేదు. నాకు ఒక మాట చెప్పవానే గిట్లున్నది కథ గిడ అని? నాకు అసలు గుర్తే రాలేవే అమ్మ నువ్వు. నీకు నేనేడ గుర్తుంటానే? టైంకి టిఫిన్లు అన్నం కూరలు గివి ఉంటే చాలు. సాయి టైం అయింది. ఆ గట్లా సాయలకు స్నాక్స్ ఇంకా. ఆనే సుగునా, ఏ సుగునా, అవ్వ మంగమ్మ వచ్చినావా? మొత్తానికి అటే పోయినావు కదా. నీకు నేను ఎంత పోతానేమని చూస్తావు కానీ చాలు చేసుడు తప్పుతుంది, స్నాక్స్ చేసుడు తప్పుతుంది, నాకు వంట చేసుడు తప్పుతుంది. ఏ ఎందుకమ్మా గట్లా అంటావు? నాకైతే మంచిగా పట్టలేదు. అంత బక్క పడ్డది పోలే ఏందని చూస్తానా. నువ్వు లేకనే కావచ్చు. అవునే బాగానే బక్క పడ్డావు కదా మంగమ్మ లేక. ఏ ఊకో అమ్మా, నువ్వు ఒకదాని. మరి చాయ్ తాగే టైం అయింది, నేను వచ్చిన. చాయ్ వేసుకురా పోనాడు. మాటలు వినబడుతున్నాయి. ఇక నువ్వే అనుకున్నా గాని మరి నీ బిడ్డను పట్టుకొని రాక ఒక్కదాని వచ్చినావా? ఒక్కదాన్ని ఏడొచ్చినా? అయ్యో బక్క ముసలు తిడవా, అవి వస్తుంది కదా గామె నేను బక్క ముసలు అంటే. ఏ పిసపి సొర్రకే మధుమిత వల్ల నాయనమ్మ ఈ ఆడ నుంచి ఇడికి ఇన్ని నుంచి ఆడికి ఎవరైనా ఒకళ్ళు కనెక్షన్ ఉండదని నాన్నమ్మని పట్టుకొని వచ్చిన. ఏం కనెక్షన్ లో ఏమో. మంచి పని చేసినవే. ముసలామె బక్కగానే ఉన్నది కదా, టింగు టింగుమని మంచిగానే నడుతుంది. అరే నువ్వేం చెప్తానవరా? పిల్ల ఒకటే ఉంది నాడు. పోరే నాన్న, నేను అమ్మను పంపుతా పో, ఇద్దరిని తీసుకొని వస్తుంది పో. కొత్త పెళ్లి కొడుకు సంబరంగా ఉండాలిరా, గట్లా మూతిట్లా పెట్టుకోవద్దు. ఇయ్యాలనే పంపిస్తా పో, రేపు సత్యనారాయణ వ్రతం చేసుకుందాం. అయ్యో అమ్మ, పిల్లకు పనికిరాదు. అవురా, చెప్తలేవు మరి. ఎన్ని రోజులు? ఇయ్యాలకి 2. ఓ ఇక 4-5 రోజులు కావాలి మరి. అవురా నాన్న, ఇవాళ వస్తారా మరి? 5 రోజులు అయినాక తీసుకురమ్మంటావా? 4 రోజులు ఉందామనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా? నాకైతే ఇంటికి వచ్చినాక సత్యనారాయణ వ్రతం చేయించాలని ఉన్నది. చేయించి మీకు ఇక్కడ కార్యం పెడితే నాకు తృప్తి అవుతుంది. ఇక ఇప్పుడు వస్తే గవాన్ని ఏముండయి, 4 రోజుల దాకా ఆగాలి. మరి కానీ అంటవారా? మరి కానీ అమ్మ, వచ్చినాక సంబరంగా అన్ని వేసుకుంటే మంచిగుంటది. ఇక ఆమె పోయి లోపల కూర్చుంటది, అటు ముట్టక ఇటు ముట్టక, ఆమె కూడా మళ్ళా బాధ అనిపిస్తది. అవునే అమ్మ, ఆయనతో 5 రోజులు గాని ఏం కోటింగ్ ఇచ్చినవే, అది ఆయనతో పోయి ఇప్పుడే పట్టుకొస్తుందేంది? దానికి చిన్న బల్పు ఉన్నది అనుకున్నావే, అది మళ్ళా మళ్ళా చెప్తే గాని పోదు. దాన్ని చూడు మెడలు పట్టి బయటకు నొక్కకపోతే. విన్ను నాడు, నా మనవరాలకి చెప్పు అమ్మమ్మ వచ్చిందని, నీకేం భయం లేదని చెప్పు. కోడలు పెత్తనం అంతా నా కోడల దగ్గర నుంచి తీసి దానికి ఇస్తా అని చెప్పు. పో బిడ్డ పో, డ్రైవర్ని పెట్టుకొని పో, ఒక్కనివే పోకు. అత్త పోరా పో, దానికి చెప్పకు మళ్ళా ఏదోటి పుల్ల పెడతది చక్కవో. చెప్పకుండా వెళ్ళాలా? ఏ నడు చక్కగా, దానికి ఇప్పటికే మెరమెర అంటది. చక్కగా పో. ఆ ఎగ్గ ముసలమ్మ ఏం చూస్తాంది ఇక్కడ నిల్చొని? ఆమెకేమో కనబడ్డది, చిత్ర విచిత్రంగా చూస్తాంది. తీసుకురాపో ఎసుగున. అమ్మకి ఉన్నది మంగమ్మ అని చెప్పుకో. ఇక మన ఇంటికి వచ్చిన అతిథి నీకు విడిచిపెట్టి బిర్ర బిర్ర నన్ను చూసుడు కత్తా అవి చేయి పట్టుకొని తీసుకురావా? మా అమ్మ కూడా ఉన్నాడే, అత్తనేనా? ఏ లేడు, ఈ ఒకటే ముసల్ది. పాపం వాళ్ళని కూడా ఇంటికి పిలిచేది కాదా? ఈ అంపురాల్ని ఇది ఏం చేస్తాంది అసలు? దానికి ఇష్టమే లేదు, ఏ నుంచి పట్టుకొత్తది. ఇక ప్రియా అని కోడలని కూర్చున్నదని చెప్పలేనా నేటప్పుడు? అది మన విక్యానికి సెట్ చేసింది అంటావు అంతే కదనే? అవును చెప్పిండు నీకు. ఆయన సంగతి చెప్తాగా విక్కిగాడు రాని.
ఆడు ముందే ప్రేమించి దీని ముందట నాటకాలు ఆడతాండ్రా. ఓ అమ్మ చెప్పకే ఒర్రకు. ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నది. ఆడు కూడా గట్ల వేసిందని చెప్తే కథమే ఇక రణరంగం. ఏం రంగం చేస్తుందో చూస్తా కదా. అమ్మా అంత మంచిదేనా అమ్మా? ఆవు మంచిదే. నువ్వు నాకంటే చిన్నదానివా పెద్దదానివా? నీకెంత వయసు ఉంటది? ఏ పాటి? 71. మరి నీకు? నాకు 61. 61. చూస్తా ఉంటే గట్ల లేవు అన్ని ముడతలు వచ్చినాయి ముఖం మీద. ఇక ముడతలకు వయసుకు ఏం సంబంధం ఉంటది? మన ఊపుకు వయసుకు సంబంధం ఉండాలి గాని. ఆవు గాని అమ్మ చాయ్ తాగుతారా కాఫీ తాగుతారా? సుగ్న అంటే నువ్వేనా? ఓ ఇగో మీ మంగమ్మ రోజంతా నీ భజననే చేసుడు. మా సుగ్న అట్లా మా సుగ్న ఇట్లా అని. నేనే అమ్మా. మా మంగమ్మకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నన్ను విడిచిపెట్టుంటే గట్లనే ఎత్తది. మరి పెళ్లి చేసుకుంటానేవాట నీకేం రోగం పుట్టింది? మరి పెళ్లి చేసుకుంటానన్నా ఇల్లు ఇడిచిపెట్టి ఆయన దగ్గర పోతావని చూస్తాంది మంగమ్మ. నేను గట్ల ఎప్పుడన్నా అననే అంటివి. నేను గట్ల అనలేదే సుగుణ. నాకు తెలుసమ్మా నువ్వు గిసంటి ప్లాన్లు ఎత్తావని. నాకు నీ గురించి తెలియదా? నేను వాళ్ళు ఇల్లు చెప్పిన నమ్ముతావే. నేను అన్నయ్య పట్టించుకోవాలి గాని నువ్వు ఎసంటిదాను ఏమంటావో నాకు తెలియదా అమ్మా? అయితే గాని సాయ పెట్టుకరాపో. ఈ బక్కమ్మ మంచిది అని చెప్తాంది. బక్కమ్మ ఏం తాగుతావు? చాయనా కాపే? నువ్వు ఏది పెట్టుకత్తా తాగుతావు. నేను గట్ల అన్నా అని చాయలు ఏమైనా కలిపేవే? కలుపుతా, ఖచ్చితంగా కలుపుతా. చక్కెర కలిపేదెత్తా. అయితే నీకు 61 ఏండ్లా? అయితే ఇగో 10-20 అటు ఇటు. 10-20 అటు ఇట అంటే నీకు 81 నాకు తెలుసు. అయితే నువ్వు గిమ్మకు చిన్నమ్మ అవుతావా? నేనే పెంచినీళ్ళను. తల్లి లెక్కనే, చిన్నమ్మ కాదు. మంచనే పెంచినావు. మరి గిమెను గిట్ల చేసినవేంది? పెళ్లి చేసేటన్నా వాంపుతా అయిపోవు కదా. పెంచుడు నేను పెంచినా గాని నా మాట వింటారా? అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని చేసుకున్నారు. నేను చేస్తే సావిత్రికి ఎందుకు ఇచ్చేయద్దు? మంచి పిల్లని చేయద్దు. ఇప్పటికి మంచిగా ఉండకపోదురా? అయితే సావిత్రిని చేసినావు కాబట్టి గినె పుట్టిండు కాబట్టి నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే మాకు గంత అదృష్టం ఏ నుంచి వస్తుండే. దాన్ని ఎడుకో అమెరికాకు పంపుతా అనుకున్నది. ఎవరు? నా కోడలు నా మనవరాల్ని అమెరికాకు పంపుతా అనుకున్నది. అమెరికా సంబంధం తెచ్చింది మేనోళ్ళది. గదేనే మన విజ్ఞాన్ గురించి చెప్తాంది. ఓహో, ఆడ అమెరికాలోనే ఉంటాడు గాని వచ్చేసిండు. ఏం పాడో అవన్నీ నాకు తెలియదు గాని గా పిల్లగానికి ఇచ్చి చేస్తా అనుకున్నది. ఇక నీ పిల్లగాడి మీద పడ్డాడు మధ్యలో. మీద వాడు ఏంది? ఎంత బలి మీద పడ్డది అన్నట్టు చెప్పబడుతుంది. బల్లో పిల్లో దాన్ని వేసుకున్నాడు. మా ఇంట్లోనే వడగొట్టిండు. అంటే అది మా ఇల్లు కాదనుకో, మళ్ళా కొత్త ఇల్లు కొన్నాడు. ఓ అమ్మమ్మ ఇది నీ ఇల్లే అంటాడు నన్ను. బాలే పిల్లగాడు పో. నా కోసం మంచి బెడ్రూమ్ వేసిండు. దానికో కిటికీ, దానికో పర్రా, మందులు పెట్టుకోవడానికి టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, చూసుకోవడానికి కొన్ని వేసిండు అనుకున్నావా? నా కొడుకు కూడా గసంటి ఏత్తానులే చెయ్యలే అన్నాడు. మరి నా మనవడంటే ఏమనుకుంటాను? మరి నా మనవరాలంటే ఏమనుకుంటాను? దానికోసం పానాలు కూడా ఇయ్యచ్చు. అవుగాని నేను ఒప్పుకుంటా. మరి మా లక్ష్మిని ఎప్పుడు తీసుకొచ్చుకుంటాండ్రు? లక్ష్మీదేవిని గాడిడిచి పెట్టొచ్చిండ్రు. మంచి రోజే తీసుకురావాలి కదా. ఇలా తిష్టేసుకొని కూర్చోవాలి. మళ్ళా మా లక్ష్మీదేవిని ఎటు పంపమిగా. కలకాలం పిల్ల పాపలతోటి మా ఇంట్లోనే ఉండాలి. మరి ఇక నా మనవాన్ని కూడా మీరే గుర్తపట్టిండ్రు. ఏందో ఏమో గా పిల్లగానే ఎవరన్నా ఇల్లరికం పట్టుకొచ్చుకుంటారా? కానీ ఇప్పుడే ఏమనకు. ఆ పిల్ల విషం తాగింది. ఆవు నేను గా పిల్లని చూడ్డానికన్నా రాకపోతే తాగిందట. నిజమేనా? అయ్యో నిజమేనా? నేనే చూస్తే దవాఖానలో ఏర్పిస్తాను చెప్పనే చెప్తి మళ్ళా నిజమేనా అని అడుగుతావు. మరి మీ అమ్మ ఏం చెప్తావో చూద్దామని. మా అమ్మ గదే చెప్తది. ఇప్పుడే విషయం తాగి అటు ఇటు వేసుకున్నారు కదా, ఇప్పుడు ఏమనద్దు అంటుంది. మెల్లగా నేను సెట్ చేసి పంపుతా. నీ కోడలికి చెప్పు, రాంది పెట్టుకోకు కొడుకు మీద. గదేం రాంది పెట్టుకుంటది? పెట్టుకుంటే గిట్టుకుంటే నేను పెట్టుకుంటా గాని. నీకు ఇష్టమా మనవాడు? ఓ నాకే ప్రేమ ఎక్కువ అని మీద. నీకు ఆయన మీద ఎక్కువైతే నాకు మా విన్నుగాని మీద ప్రేమ ఎక్కువ.
మీ ఇద్దరికి గట్లయితే నాకు విక్కిగాడు నా బంగారు కొండగానే అందరు దూరం పెడతారు. అది రానివాడు ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తాను నాగు అని నాటాడి తాగు. ఏమే గిమే చిటుక్కన వస్తుంది, కాఫీ పెడుతుంది, చాయ్ పెడుతుంది అంటివి కదా, ఏమే గింతసేపు అయ్యి అత్తలేదు. ఏ సుగుణ ఇద్దరు దియకే నీవా గేలనే ఇంకెక్కసేపు ఎత్తది. నువ్వు నా గురించి గట్ల చెప్తావా పనామకు? మంచిగా అయింది నీకే సైలెంట్ అవుతుంది. అది ఎట్లా వేసి పాడవుతుందో కన్నా. మరి ఆ విషయం తాగిన పిల్లని చూస్తా కదా మాట్లాడతా. గిడ ఊసబెట్టుండ్రి, గట్ల ఎందుకు వేసుకున్నది పిల్ల? ఇక నా మనవాడు అంటే మంచుకుంటాడు గాని మరి గట్ల వేసుకుంటారా? పిలుద్దాం నేను కూడా మాట్లాడలే. ఆవిగా నువ్వు పొద్దుగాలనే వచ్చినావట కదా బెంగళూరుకి వెళ్ళి, నీకు కారు కూడా నడపత్తదా? నడపచ్చు గాని నేను డ్రైవరే నడుపుతాడు. డ్రైవరా? మరి గీ మంగమ్మేందో కారు వేసుకొని వచ్చిందంటే నువ్వే నడుపుకుంటూ వచ్చినావేమో అని నేను ఊహించుకుంటే కలలా. దాన్ని పిలిపియే సుగుణను. ఆగే ఇంత సాయి రాయనాక పిలిపిద్దాం. గిట్లా అంకర టింకర ఏం మాట్లాడకు నా మనవరాలతోటి. అది ఇప్పటికే విషయం తాగింది. అసలే దాని జాతకం నా జాతకం ఒకటే. బాగా సెన్సిటివ్ లా మేమిద్దరం. అవునా? ఆయనతో నీ మోగం లెక్కనే నా మనవాడు వారిపోడు కదా పెళ్ళైనాక. అగో గిసంటి మాటలే మాట్లాడకు దాని ముందట. ప్రియా రావే, ప్రొద్దు నుంచి రాలేదు. ఇటు మాట్లాడుతూ ఉంటే అటు చూస్తావేంటి? చూడాంటి నీ అల్లుడు. ఏమైందిరా విక్కీ? నన్ను రోజు బలవంతంగా ఆఫీస్ కి తీసుకెళ్లి పని చేపిస్తున్నాడు. నేను మీ అల్లుడిని పెళ్లి చేసుకొని పో. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాడు మొద్దు మొహముడు. మధ్యాహ్నం బిర్యానీ కూడా తినిపించలేదు. బిర్యానీ తింటే నిద్ర వస్తుందట, వర్క్ చేయనట. నేను చేసుకొని వీడిని. ఏమైందిరా విక్కీ? ఆఫీస్ కి తీసుకెళ్తున్నావా? మరి విన్ను ఏమో రావట్లేదు. నా ఒక్కడితోటి వర్క్ ఎలా అవుతుంది? చూసావా ఎట్లా మాట్లాడుతున్నాడు? నేను విన్న అసలు పెళ్లి చేసుకోను. మధ్యాహ్నం అన్నం కూడా పెట్టలేడు. కాఫీ తాగిస్తూనే ఉన్నాడు. నిద్ర వస్తుందట నాకు. ఏంట్రా విక్కీ ఇది? నేను నిన్ను పెళ్లి చేసుకొని పోరా. మరి ఇంకెవరిని చేసుకుంటావే? వినయనే పెళ్లి చేసుకుంటాను. సరేనావే? సరే. ఇద్దరికి సిగ్గులేదు. చూసావా అత్త? నీకే సిగ్గులేదు. వాడెంత బాగా చూసుకుంటున్నాడో చూడు మధుని. నువ్వు పెళ్లి కాకముందే నన్ను టార్చర్ చేస్తున్నావు. అసలు నీ సంగతి ఇలా కాదు. మా అత్తకి చెప్తానుండు. మీ అత్త కూడా నాకే సపోర్ట్ కదే. హలో, మా అత్త కాదు, మీ సావిత్రమ్మ. ఓహో, అప్పుడైతే నేనేం చేయలేను. సావిత్రమ్మ ముద్దుల కోడలు బావా. నువ్వు నా మొగుని బావా అని ఎందుకంటావే? ఓకే విక్రమ్ అని పిలు. ఇందాకే కదే నన్ను చేసుకున్నావు, మళ్ళీ మొగుడు అంటున్నావు. నిన్ను చేసుకోను, కానీ నువ్వే నా మొగుడివి. ఆంటీ నాకు ఇప్పుడు బిర్యానీ కావాలి. చేసి పెడతాను లేవే. బుట్ట బొమ్మ ఎంత ముద్దుగా ఉంటావే చీరలో. ఎందుకురా విక్కీ నా ముద్దుగుమ్మని సతాయిస్తున్నావు? ఏ ముద్దుగుమ్మ, రెస్టారెంట్ కి వెళ్ళి తిందామే అంటే ఇక్కడికి వద్దామంది. ఇప్పుడేమో ఇలా అంటుంది చూడు. నాకేమొద్దు నీ రెస్టారెంట్ బిర్యానీ. నాకు ఆంటీ చేసి పెడుతుంది. అప్పటిదాకా చాలా లేట్ అవుతుంది. మధు, సూర్యకి చెప్పి చికెన్ తెప్పించు. అప్పటి వరకు ఐస్ క్రీమ్ తేనా? ఏం అవసరం లేదు, నేను నీతో మాట్లాడను. మరదలా చెప్పు, నీ ఫ్రెండ్ కోపం ఏం చేస్తే చల్లారుతుంది? ఐస్ క్రీమ్ తీసుకురా బావా. బాల్కనీలో ఉయ్యాలుంది కదా, అక్కడ కూర్చోబెట్టి తినిపించు. వెంటనే చల్లారిపోతుంది. ఆ లోపు నేను బిర్యానీ కూడా చేసిస్తాను. ప్రియా ఎలా నిద్రపోతుందో చూడత్తా. మొద్దుది. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా దాని నిద్రను కంట్రోల్ చేయలేకున్నాను. దానికి ఫుడ్ ఉన్నా లేకున్నా పర్లేదు, నిద్ర మాత్రం ఉండాలి. ఎవరైనా నిద్రని డిస్టర్బ్ చేస్తే దానికి ఎంత కోపం వస్తుందో. ఓహో, ఈ కోపం అప్పటిదా అయితే? రా పడుకోబెడతాను. సిగ్గులేనాడు.